హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మటన్ ఇంకా మామిడికాయ కాంబినేషన్లో ఒక మంచి టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా 1/2 kg మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని నీళ్లు వేయకుండా ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ ముదురుగా ఉందంటే మాత్రం 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసి వేడి చేయండి. నూనె వేడిగైన తర్వాత 4 లవంగాలు, 5-6 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిసేపు వేయించండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టొమాటోను మిక్సర్ జార్లో వేసి మెత్తగా ఈ విధంగా ప్యూరీలా వేసుకొని ఈ టొమాటో ప్యూరీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించండి. ఇలా టొమాటో ప్యూరీలోని నీళ్లు మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి చక్కగా కలుపుకొని వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. మసాలాలు ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద పుల్లటి మామిడికాయని తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి. మీడియం సైజ్ మామిడికాయలు అయితే మాత్రం ఒక 2 వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మామిడికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని సిమ్లోనే వేయించండి. ఇవి మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. మనకి మామిడికాయ ముక్కలు సగం పైన వేగితే సరిపోతుందండి. మిగిలింది మనం మటన్తో కలిపి వేయించుకోవచ్చు. చూసారు కదా, మామిడికాయ ముక్కలు ఇలా మనకి సగం పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని నీళ్ళతో సహా వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.